Before coming to UK, after coming to UK, what is the biggest change in you? Like మీరు చూసిన ఇన్ని నెలల్లో ఇయర్స్లో యూకే గర్ల్స్కి సేఫా కాదా? ఆనంలో ఉన్న ఫీల్ ఉన్నదా లేదా హైదరాబాద్లో ఉన్న ఫీలే ఉన్నదా? ఓకే, యూకే అడ్మిషన్ అయిపోయింది. వాట్ అబౌట్ అకామిడేషన్ మీరు ఎట్లా చూసుకున్నారు? అక్కడ ఇండియాలో ఉన్నప్పుడే చూసుకున్నారా, ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకున్నారా? ఫస్ట్ ఇండియాలో ఉన్నప్పుడు సెర్చ్ చేసుకున్నాం, సెటిల్ ఈజీ అని చెప్పి లైక్ దేశీ స్టూడెంట్స్ అని చెప్పి దాంట్లో మొత్తం లైక్ యూకే అబ్బాయినే లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటానని చెప్తున్నారు. Yeah, hi guys, welcome back to UK Chris channel. Today మన సెకండ్ ఎపిసోడ్ విత్ మాధురి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్. మనం ఈరోజు మాధురికి జరిగిన లైక్ ఇన్సిడెంట్స్ కానీ తన యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్, యూకే రావడానికి ఎన్ని కష్టాలు పడింది, వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు పడింది, ఎంత ఎంజాయ్ చేసింది ఇక్కడ అనేది ప్రతి ఒక్కటి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, మై సెల్ఫ్ మాధురి అండ్ ఐ లైక్ హైదరాబాద్ నుంచి వచ్చా అండ్ బోర్న్ అండ్ బోటప్ ఇన్ హైదరాబాద్ అని. లైక్ హైదరాబాద్ నుంచి వచ్చావు, నువ్వు ఇప్పుడు చదివే యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్క్లైడ్. సో నీకు యూకేలో ఇన్ని యూనివర్సిటీస్ ఉండగా లైక్ యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్క్లైడే ఎందుకు చూస్ చేసుకున్నావు? బేసిక్గా లైక్ అవుట్ ఆఫ్ లండన్ వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యా. ఓకే, సో అవుట్ ఆఫ్ లండన్కి చూస్ చేసుకున్నాక కొన్ని యూనివర్సిటీస్ చూస్ చేసుకున్నా. ఓకే, అమాంగ్ ఆఫ్ దట్ యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్క్లైడ్ బెటర్ టు నేను సెలెక్ట్ చేసుకున్న కోర్సెస్కి బెటర్ అని చెప్పి ఫిక్స్ అయ్యి సో ఓకే చేసుకున్నా. ఓకే ఓకే గుడ్. ఇప్పుడు లైక్ లండన్ ఎందుకని వద్దనుకున్నారు? సేమ్ లండన్ ఈజ్ లైక్ హైదరాబాద్లో ఉన్న అమీర్పేట లాగా అయిపోయింది లండన్. సో ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు రమ్మన్నారు, కానీ ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళే కంట లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సింపుల్గా ఉండడం బెటర్ అని చెప్పి సో అవుట్ ఆఫ్ లండన్. ఓకే, ఎట్లా ఉంది స్కాట్లాండ్? ఓకే, బెటర్ టు బయట కంట్రీస్ కంట ఓకే, నేను వచ్చిన దానికి వర్త్ ఉంది అని చెప్పి అనిపించింది, ఫీలింగ్ బెటర్. ఓకే, ఇప్పుడు మనము చూసుకుంటే ఏదైతే ఇప్పుడు యుఎస్ ఇమిగ్రేషన్ బాగా టఫ్ అయిందో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చూసుకుంటే వేరే కంట్రీస్ కంపేర్ టు వేరే కంట్రీస్ అందరూ యూకే వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది. సో ఆల్రెడీ వచ్చారు కూడా. సో నీకు ఇండియాలోనే అనిపిస్తుందా ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ అది అరల్స్ ఏమైనా డిఫరెంట్గా అనిపిస్తుందా? ఎడ్యుకేషన్ ఆబ్వియస్లీ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. లైక్ ఇండియాలో మనం A to Z వాళ్ళు ఇలాన్ని రుద్ది చెప్తారు, కానీ ఇక్కడ వాళ్ళు ఇవన్నీ ఇక్కడ నార్మల్గా వాళ్ళకి లైక్ లెక్చర్స్ తీసుకుంటారు, స్లైడ్స్ ఉంటాయి, అట్లా కంటిన్యూస్గా లెక్చర్ సైట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మన ఓన్గా మనం లైక్ క్లాసెస్ విన్నాక మన ఓన్గా మనం ప్రిపేర్ అయ్యి మన ఏం అర్థమవుతుంది నోట్ చేసుకున్న డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఎడ్యుకేషన్ అనేది డిఫరెంట్, బట్ కంపేర్ లైక్ అందరూ వస్తున్నారు కాకపోతే ఇండియా లెక్క అవుతుంది అంతే. ఓకే, ఎడ్యుకేషన్ అనేది డిఫరెంట్. ఓకే, బాగుంటుంది. ఓకే, ఫారెన్ అయితే మీకు నచ్చింది? అంటే ఫారెన్లో ఉన్న ఫీల్ ఉన్నదా లేదా హైదరాబాద్లో ఉన్న ఫీలే ఉన్నదా? రెండు ఉన్నాయి. ఫారెన్ వచ్చాను ఒక హ్యాపీనెస్ ఉంటారే, ఇక్కడ కూడా హైదరాబాద్ అయినా ఇక్కడ కూడా అందరూ ఒక్కళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కనిపిస్తే హ్యాపీగా అనిపిస్తుంది, మళ్ళీ తెలుగు వాళ్ళు కనిపిస్తే ఇక్కడ కూడా వీళ్ళ మొహాలైనా, అక్కడ వాళ్ళ మొహాలే, ఇక్కడ వీళ్ళ మొహాలే, ఇక్కడ చూసినా అందరి మొహాలే అని చెప్పి అనిపించింది. ఓకే, డిఫరెంట్గా ఉంది. ఓకే, లైక్ యూకేకి ఇప్పుడు ఎస్పెషల్లీ లైక్ ఇండియన్ పేరెంట్స్ చూసుకుంటే ఒక అమ్మాయిని అబ్రాడ్ పంపించాలంటే 100 సార్లు ఆలోచిస్తారు. సో మీ పేరెంట్స్ ఏ రకంగా ఒప్పుకున్నారు లైక్ అబ్రాడ్ వెళ్ళడం? యా, ఎగ్జాక్ట్లీ. మా నాన్న అయితే ఫస్ట్ ఒప్పుకుంటారు మా ఇంట్లో. మా నాన్నే ఫస్ట్ ఆప్షన్ లైక్ పుష్ చేశారు, అబ్రాడ్ వెళ్ళు, అక్కడికి మ్యారేజ్ అయిపోయింది కదా, మళ్ళీ నువ్వు ఇక్కడ జాబ్ నీకు నచ్చితే నువ్వు జాబ్ చేసుకో, లైక్ వచ్చింది కదా మరి ఆఫర్ ఉంచుకుంటావా, లేకపోతే ఐఎల్స్ ప్రిపేర్ అయ్యి లేకపోతే కోర్స్ తీసుకుంటా. దెన్ ఐ గెట్ ఐఎల్స్ రాసి కోర్స్ తీసుకుని లైక్ నేను నా బీటెక్ అయిన వెంటనే కోర్స్ తీసుకుని సో పార్లర్గా ఐఎల్స్ ప్రిపేర్ అవుతూ వచ్చేసా. అప్పుడు మా మమ్మీ రిజెక్ట్ చేసింది నన్ను, వెళ్ళొద్దు ఉండు ఒక్కదానివే లాస్ట్ చివర లైక్ లాస్ట్ పిల్ల కదా, లాస్ట్ ఆడపిల్లవు కదా, మా కళ్ళ ముందే ఉండు అని అన్నారు. మా డాడీ లేదు పంపి అని చెప్పి మా డాడీ. ఓకే, మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేసి పంపించారు. ఈవెన్ మై సిస్టర్ టు, మా అక్క కూడా. ఓకే, గుడ్ గుడ్ గుడ్. అండ్ అలాగే లైక్ ఇప్పుడు చూసుకుంటే మీరు వచ్చి కొంతకాలం అవుతుంది. సో మీరు చూసిన ఇన్ని నెలల్లో ఇయర్స్లో యూకే గర్ల్స్కి సేఫా కాదా?
సేఫ్టీ యా థింక్ సేఫ్టీ లైక్ మన సేఫ్టీలో మనం ఉండి మన లైక్ చుట్టుపక్కల ఫ్రెండ్స్తో వెళ్ళినా అలా అయినా ఎక్కడైనా సేఫ్టీ ఉంటుంది. బట్ మనం తీసుకునే లైక్ జాగ్రత్తలు బట్టి ప్రికాషన్స్ బట్టి ఏదైనా ఉంటుంది. ఇక్కడ ఇండియాలో కూడా అంతే, ఇక్కడైనా అంతే, ఎక్కడైనా అంతే. అబ్రాడ్లో ఇట్లా ఉంటుంది, ఇండియాలో అలా ఉంటుంది అంటే అలా కాదు. లైక్ అబ్రాడ్లో ఏంటంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా లైక్ ఏది జరిగినా కూడా వచ్చే టక్ మనీ కాల్స్ ఇవ్వగానే పోలీసులు ఆల్మోస్ట్ 24/7 సర్కిల్స్లో ఉంటారు. ఓకే. సో ఇక్కడ ఏది భయం ఉండదు. ఇక్కడ పక్కన ఏది జరిగినా కూడా చిన్న మళ్ళీ కాల్ వస్తుంది, మళ్ళీ ఈజీగానే సేఫ్టీగానే ఉంటుంది. ఓకే. పోలీసులు అవైలబుల్ ఉంటారు. ఫస్ట్ నాకు అది నచ్చింది ఇక్కడ. ఓకే. 24/7 తిరుగుతూనే ఉంటారు. ఓకే. లైక్ కంపేర్ టు ఇండియన్ లైఫ్, యూకే వచ్చిన తర్వాత ఒక అమ్మాయికి ఎస్పెషల్లీ నీకు ఒక ఫ్రీడమ్ వచ్చిందని నీకు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? ఫ్రీడమ్ అంటే అంటే ఫ్రీడమ్ ఇన్ ద సెన్స్ లైక్ ఇండియాలో పేరెంట్స్ ఉంటారు, సో వాళ్ళు చెప్పినట్లు నడవాలి మనము. ఇక్కడ రాగానే మనల్ని ఇక్కడ ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు ఉండరు. సో అట్లా ఆ ఫ్రీడమ్ అనేది రెక్కలు వచ్చి మనకు నచ్చింది, సో నీకు నచ్చింది ఏదైతే చేద్దాం అనుకుంటున్నావో అట్లా ఏమన్నా అనుకున్నావు? నేను ఎప్పుడు అలా అనుకున్నాను. ఎందుకంటే బేసిక్గా మన పేరెంట్స్ లైక్ అనుకుంటారు లైక్ కంట్రోల్ పెడుతున్నారు, స్ట్రిక్ట్గా చూస్తున్నారు, స్ట్రిక్ట్లో పెడుతున్నారు అని చెప్పి అనుకుంటాం కదా. దట్ కాదు, అది కాదు. ఎందుకంటే వాళ్ళు అన్నీ చదివి చిన్నప్పటి నుంచి వాళ్ళకి చూసి లైక్ వాళ్ళ లైఫ్లో ఏం జరిగినాయో వాళ్ళ పిల్లల లైఫ్లో జరగద్దు అని చెప్పి జస్ట్ అదొక బాధ్యత, బరువుతో కూడిన బరువు అని చెప్పి కూడా అనొద్దు, లైక్ బాధ్యత కూడిన రెస్పాన్సిబిలిటీస్ అని నేర్పిస్తారు. అది మనకి ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుంది. లైక్ మనం నేర్పియాలి కాబట్టి అది మనకి టీచ్ చేస్తున్నారు కాబట్టి మనము అది ఫ్యూచర్లో లైక్ అప్లై చేసుకోవాలి వాళ్ళు చెప్పినవి. లైక్ అంతే తప్ప నేను ఎప్పుడు కంట్రోల్ రెక్కలు బయటకు వచ్చాక అబ్రాడ్కి వచ్చాక మా పేరెంట్స్ ఇప్పటికీ మా అమ్మ, నేను ఇక్కడ ఉన్నా నాట్ ఈవెన్ నాకు జాబ్ వచ్చినా కూడా మా అమ్మ నన్ను కంట్రోల్గానే పెడుతుంది. ఓకే. ఇప్పటికి క్లాస్కి వెళ్తున్నాను, ఫస్ట్ సెమిస్టర్లో క్లాసెస్కి అటెండ్ అయ్యా, సెకండ్ సెమిస్టర్లో చాలా తక్కువ అటెండ్ అయ్యా. మా అమ్మ ప్రతిదానికి అటెండ్ అవ్వాలి, వినాలి, వెళ్ళి నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు క్లియర్ చేయి, దట్స్ ఇట్. ఓకే. ఓకే, గుడ్. బిఫోర్ కమింగ్ టు యూకే, ఆఫ్టర్ కమింగ్ టు యూకే, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ యూ? లైక్ బిఫోర్ అంటే లైక్ ఎలా లైక్ ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాలో ఎట్లా అంటే మంచి చిల్ అంటే ఇక్కడ చిల్ ఉంటా, బట్ అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ చిల్, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ చిల్. ఇండియాలో ఉంటే బేసిక్గా బయటకి తిరిగా ఎక్కువ. మా అమ్మ నాన్న మేము ముగ్గురమే, లైక్ మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి మా అమ్మ నాన్న మేము ముగ్గురమే. ఓకే. మేము ముగ్గురం ఇంట్లోనే మంచిగా, మా నాన్న లైక్ ఆఫీస్కి వెళ్ళిపోయి నైట్ వస్తారు. మా అమ్మ నేను నా కాలేజ్ అయిపోయి లైక్ ఈవినింగ్ టైమ్స్ నాకు 4:35 అయిపోతుంది. సో నేను ఫ్రెష్ అప్ అయిన వెంటనే మా అమ్మ మార్నింగ్ ఏం జరిగిందో నాకు చెప్తుంది, నేనేం జరిగిందో కాలేజ్లో మొత్తం మా అమ్మకి చెప్తా. సో గాసిప్స్ జరిగితే వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, వాళ్ళు అలా అనుకుంటున్నారు. టీవీలో ఒక్కొక్కసారి సీరియల్స్ చూస్తున్నప్పుడు చదువుకుంటున్నాక ఒకసారి నా రూమ్ బేసిక్ నా బెడ్రూమ్లోనే ఎక్కువ ఉంటా. ఒకవేళ టీవీలో ఏదైనా ఇంట్రెస్టింగ్ సీన్స్ జరిగినప్పుడు మా అమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళేంటి ఇలా మేము అట్లా గాసిప్స్ చేసుకుంటే టీవీలో ఇలా అనుకుంటున్నారు, వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, గాసిప్స్ వల్లే అండి. ఆ లైఫ్ మిస్ అయ్యా. అండ్ బేసిక్ గా ఎక్కువ మా నాన్న హెల్ప్, ఎక్కువ మా నాన్న మోటివేషన్ లైక్ అంటారు, ఎక్కువ గారాబం అది మిస్ అయ్యా ఇక్కడికి వచ్చాక. నా గారాబం ఉంది కానీ బట్ ఆఫ్టర్ కమింగ్ టు యూకే ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు నా ఓన్గా నా సింగిల్గా నేను ఏది చేసుకోలే. చిన్నప్పటి నుంచి నాకు అందరూ హెల్ప్ చేసేవాళ్ళు. హెల్పింగ్ అంటే లైక్ గారాబంతో చిన్నపిల్ల కదా ఏం చేసుకుంటుందిలే అని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చాక మా నాన్న గర్భం చేయకుండా ఉండుంటే బాగుండేదేమో నాకు తెలిసి వచ్చింది. లైక్ ఇక్కడ నడవాలి, బేసిక్గా నడవా నేను చాలా తక్కువ, చాలా లేజీ. అలాంటి దాన్ని నడుస్తున్నా, అలాంటి దాన్ని నా పనులు నేను చేసుకుంటున్నా, నా క్లోత్స్ నేను ఫోల్డ్ చేసుకుంటున్నా, లైక్ నా కుకింగ్ నేను చేసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆనియన్స్ కట్ చేస్తే వాటర్ అందరికి ఆబ్వియస్లీ వస్తాయి, బట్ నేనేంటంటే ఎక్కువ ఏడ్చినట్టు మా అమ్మకి వీడియో కాల్ చేసి అమ్మ ఏడుస్తున్నా అమ్మ అని చెప్పి అబద్ధాలు. మా అమ్మ అలానే వచ్చేమంటదేమో అని చెప్పి ఇక్కడ మా అమ్మ ఏమంటుందంటే నువ్వు వెళ్ళావు, నువ్వు చేసుకున్న దూర తీటికి నువ్వే అనుభవించు, నువ్వే ఉండాలి. అది బేసిక్గా డ్రాస్టిక్ చేంజెస్ ఏంటంటే అక్కడ ఉన్నప్పుడు
అమ్మ నాన్న అని ఒక హ్యాపీనెస్ ఉండేది. ఓకే. ఇక్కడ ఏంటి, ఇక్కడికి వచ్చాకంటే అంటే డిఫరెంట్ లైక్ హ్యాపీనెస్ అనేది లేదు. ఆ హ్యాపీనెస్తో పాటు కొంచెం సాడ్నెస్, బట్ ఆ సాడ్నెస్ కూడా హ్యాపీనెస్ లాగా నేను క్రియేట్ చేసుకుంటాను. గుడ్, వెరీ గుడ్. ఓకే, మంచి లైక్ ఒక చిన్న కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతాను. టు బి హానెస్ట్గా నాకు ఆన్సర్ కావాలి. ఓకే ఓకే ఫ్రెష్. యా, లైక్ నువ్వు లవ్, ఐ మీన్ లవ్ అనే ఒక యాంగిల్ ఉంటే, లవ్ ఆర్ లైక్ అలా ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటే ఇండియన్ అబ్బాయా ఆర్ యూకే అబ్బాయా? ఆఫ్టర్ మ్యారేజ్ లైక్ ఐ మీన్ అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్, లైక్ నువ్వు లవ్ చేద్దాం అనుకుంటే, లవ్ కానీ మ్యారేజ్ కానీ, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్, లైక్ లవ్ చేసి మ్యారేజ్? లవ్ చేయడానికే కానీ లైక్ మ్యారేజ్ చేసుకోవడానికే కానీ ఒక అబ్బాయి, ఆ అబ్బాయి ఇండియన్ అబ్బాయి అయి ఉండాలా, యూకే అబ్బాయి ఉండాలా? నేనే ఇప్పుడు మనకి ఇదే కావాలని చెప్పి నేనైతే ఎప్పుడు అనుకోను. అంటే ఐ మీన్ యూకే వచ్చిన తర్వాత లైక్ చాలా మంది గర్ల్స్ ఎస్పెషల్లీ కంపేర్ చేసుకుంటారు కదా, సో అలాగా యూకే అబ్బాయా ఇండియన్ అబ్బాయా? యూకే ఇండియన్ అంటే అవన్నీ నేను ఎప్పుడు అనుకోలేక ఇలానే ఉండాలి, లైక్ తెలుగు అబ్బాయి అయి ఉండాలి, యూకే అబ్బాయి కాకదని ఎప్పుడు అనుకుంది. ఎందుకంటే లైక్ అండర్స్టాండింగ్ మ్యాటర్స్. ఓకే, లైక్ ఇద్దరు ఈక్వల్ అండర్స్టాండింగ్, లైక్ నీ పర్స్పెక్టివ్ నా పర్స్పెక్టివ్, లైక్ ఒకరిని రెస్పెక్ట్ ఇచ్చుకుని ఒక అండర్స్టాండింగ్ మ్యాటర్స్ ఉండుంటే, లైక్ యూకే అబ్బాయి అయితే ఏంటి, నాన్న అర్థం చేసుకుంటే ఈజీ, ఆ అబ్బాయిని అర్థం చేసుకుంటే నాకు ఈజీ. సో అక్కడ రెస్పెక్ట్ లైక్ టుగెదర్, లైక్ ఇచ్చిపుచ్చుకోవడం అంటారు కదా, లైక్ మీ రెస్పాన్సిబిలిటీస్ నేను అర్థం చేసుకోవడం, నా రెస్పాన్సిబిలిటీస్ మీరు అర్థం చేసుకుని ఇద్దరు ఈక్వల్స్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ పర్స్పెక్టివ్స్ వేస్ అర్థం చేసుకుంటే ఎవరైనా హ్యాపీ. అందుకు యూకే అమ్మాయి మేబీ ఇండియన్ లవ్ చేయొచ్చు ఇండియా అబ్బాయిని. అయితే మీరు ఫైనల్ గా చెప్పేది వచ్చేసి ఇండియన్ అబ్బాయి కన్నా యూకే అబ్బాయినే లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటానని చెప్తున్నారు. అలా చెప్పలే, ఒకవేళ ఆప్షన్ వస్తే ఓకే, ఒకవేళ అలా ఆప్షన్ వస్తే ఇంటికి అంటే ఆప్షన్స్ ఉన్నాయి అవి వస్తే, ఒకవేళ మేబీ ఎవరైనా అమ్మాయి ప్రపోజ్ చేస్తే, బట్ నాకు నచ్చుతున్నారు తప్ప నేను ఎవరికి నచ్చుతున్నానో లేదో అది తెలియట్లేదు. బట్ నాకు చాలా మంది నచ్చారు యూకే అబ్బాయిలు. మరి మీరు ప్రపోజ్ చేశారా? లేదు, మా అపార్ట్మెంట్ లో ఒక అబ్బాయి ఉంటారు మా పక్కనే, లైక్ మాది 1/1 వాళ్ళది 1/2. లైక్ ఆబ్వియస్ నేను ఫస్ట్ లో లైక్ ఫస్ట్ సెమిస్టర్ కి వస్తుంటే ఆ అబ్బాయి రోజు కనిపించేవాడు నాకు మంచిగా. ఆ అబ్బాయి లైక్ మోర్గన్ స్టాలీలో చేస్తున్నారు వర్క్, జెపి మోర్గన్ స్టాలీలో చేస్తున్నారు. నేను స్టూడెంట్ ఏమో అనుకున్నా, కానీ ఒక రోజు బ్యాగ్ వేసుకుని వెళ్తుంటే అబ్బో జాబ్ చేస్తున్నాడా, ఏముందిలే. మరి రోజు గానీ ఏమన్నా లెటర్ గానీ ఏమన్నా ట్రై చేయలేదు? లేదు, ఎప్పుడు స్టెప్స్. నేను బేసిక్గా మా అమ్మతో మాట్లాడితే ఎంతసేపు ఆ టైంలో అబ్బాయి వచ్చేవాడు, స్టెప్స్ దిగుతా, అబ్బాయిని అట్లా చూస్తూ ఉండిపోయేదాన్ని. ఆన్ సైడ్ లవ్ కాదు, అది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రష్. అంటే అబ్బాయిని చూడగా నాకు స్మైల్ వస్తుంది, నా చిక్స్ రెడ్డిష్ గా ఉంటాయి. అంటే ఫైనల్ గా ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే యూకే అబ్బాయిల ముందు ఇండియన్ అబ్బాయిలు చిత్తు. నేనే కంప్లీట్లీ అట్లా కాంట్రవర్సీ లైక్ కంప్లీట్ అదే ఎవరికి ఉండాల్సింది వాళ్ళకి ఉంటుంది. ఇండియాని తక్కువ అని చేసి ఎప్పుడు చూడను, అలానే యూకేని గొప్ప అని చేస్తే ఎప్పుడు చూడను. ఎవరికి ఉండాల్సిన లైక్ హై లెవెల్ స్టాండర్డ్స్ వాళ్ళకి ఉంటాయి. యూకే వాళ్ళకి ఎక్కువ ఉంటాయని కాదు, తెలుగు వాళ్ళకి తక్కువ ఉంటాయని కాదు. ఎప్పుడు నేను అట్లా అనుకోను, ఒకరిని తక్కువ చేసేస్తే చూడద్దు. అది ఫైనల్ గా అయితే ఏదేమన్నా లాస్ట్ కి యూకే అమ్మాయినే చేసుకుంటా అంటున్నా మాధురి. ఇప్పుడు లైక్ చూసుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో యూకేకి వచ్చిన స్టూడెంట్స్కి పార్ట్ టైమ్స్ దొరికే అవకాశం ఉందా లేదా అంటే చాలా మందికి ఇండియాలో డౌట్ ఉన్నది. అది లైక్ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నేను జాయిన్ టేక్ లైక్ డిసెంబర్ ఎండింగ్కి వచ్చా, లైక్ క్రిస్మస్ ని కొంచెం సెలబ్రేట్ చేసుకున్నా, వైబ్రేషన్ చిల్ అవుదామని చెప్పి వచ్చా. బట్ అన్ఫార్చునేట్లీ ఫ్లైట్స్ డిలే అవ్వడం వల్ల నాకు క్యాన్సిల్ అయ్యి ఆఫ్టర్ లైక్ క్రిస్మస్ తర్వాత వచ్చా. బేసిక్ ఇక్కడ ఏంటనంటే
లైక్ వీళ్ళకి ఫెస్టివల్స్ ఉంటాయి. Okay. లైక్ మనకి ఇండియాలో సంక్రాంతి అయ్యాకనో వీళ్ళకి అయ్యి ఫెస్టివల్స్ కాదు. వీళ్ళకి లైక్ వ్యాలంటైన్స్ డే, Okay. హాలోవీన్ డే, Mhm, లైక్ mm. క్రిస్మస్, Yeah. న్యూ ఇయర్. వీళ్ళకి ఇక్కడ ఐ ఫెస్టివల్స్ అవును. లైక్ వీళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అవును. ఇక్కడ. Mm. సో ఇలాంటి టైమ్స్ లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ జాన్ ఇంటెక్ సెప్టెంబర్ ఇంటెక్ కి వచ్చారు అనుకోండి కొంతమంది. Okay. సెప్టెంబర్ ఇస్ బిగ్ ఇంటెక్ ఓకే. లైక్ ఎక్కడైనా లైక్ నాట్ ఓన్లీ ఇన్ యూకే. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో ఆగస్ట్ ఇంటెక్ బిగ్ ఇంటెక్, అట్లానే యూకేలో లేకపోతే ఏ యూరోపియన్ కంట్రీస్లో అనేది సెప్టెంబర్ అనేది బిగ్ ఇంటెక్. అందరూ ఆ ఇంటెక్లోనే చాలా మంది వస్తారు. ఆ ఇంటెక్లోనే ఎక్కువ పాసిబుల్ వీసాస్ అనేది యాక్సెప్టెన్స్ మేబీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చాలా Okay. ఎక్కువ. సో ఆ టైంలో ఏంటంటే అందరూ ఒకటేసారి వస్తున్నప్పుడు దెర్ ఇస్ ఏ టైమ్ టు గెట్ ఇన్ పార్ట్ టైం. లైక్ క్రిస్మస్ టైంలో లైక్ కొంతమంది అనుకుంటారు ఎన్ఐ లైక్ ఎన్ఐ విత్ క్యాష్ ఇన్ హ్యాండ్ చెప్పాలని అనుకుంటారు. కొంతమందికి ఎన్ఐ దొరకకపోతే క్యాష్ ఇన్ హ్యాండ్ చేయాలనుకుంటారు. Okay. సో ఇన్ కొన్ని షాప్స్ లైక్ ఆఫ్ లైసెన్స్ స్టోర్స్ ఉంటాయి. లైక్ ఇన్ కేస్ ఆఫ్ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, లైక్ ఇండియన్ స్టోర్స్ ఉంటాయి. సో ఇలాంటి షాప్స్ లో క్యాష్ ఇన్ హ్యాండ్ ఇస్తారు. Okay. సో మేబీ ఇన్ గెట్ ఆఫ్ వాళ్ళకి క్రిస్మస్ టైంలో నీట్ కావాలంటే డెఫినెట్లీ అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, పాసిబుల్ ఛాన్సెస్ ఉంటాయి. బట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అని చెప్పను, తక్కువ అని చెప్పను, ఛాన్సెస్ ఇస్ దేర్. ఓకే. ఓకే. ఇట్లా అయితే లైక్ కంపేర్ టు లండన్, స్కాట్లాండ్లో ఎస్పెషల్లీ పార్ట్ టైమ్స్ దొరికే అవకాశం ఎక్కువ ఉన్నది అని అంటారు. డెఫినెట్లీ అక్కడ అది ఎక్కువ ఇది ఎక్కువ అని చెప్పట్లే. బట్ నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే లండన్లో ఎక్కువ, చాలా మందికి తక్కువ. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ నాతో పాటు ఇచ్చారు జాన్ ఇంటెక్ వాళ్ళు, కానీ లండన్లో ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికీ స్టిల్ జాబ్ దొరకలేదు. ఇప్పటికి దొరకలేదు. స్టిల్ ఆన్ సర్చింగ్. Okay. వాళ్ళు సేమ్ వీళ్ళకి రెజ్యూమ్స్ తీసుకోవడం, ఇవ్వడం రెజ్యూమ్స్ అండ్ Okay. లైక్ ఏంటంటే దెర్ ఇస్ ఎన్ లిటిల్ బిట్ ఆఫ్ లక్ ఫ్యాక్టర్ ఉండాలి. Okay. లిటిల్ బిట్ ఆఫ్ లైక్ షాప్స్ అనేది అన్ని షాపులకి తిరుగుతారు. ఓకే ఎన్నో అప్లై చేసినా ఓకే. బట్ ఏంటంటే వాళ్ళకి నీడ్ ఉన్నప్పుడు తీసుకుంటారు కదా. బట్ నీడ్ ఉంటేనే ఒక పర్సన్ తీసుకుంటారు. ఇన్ కేస్ నీడ్ లేకపోతే తీసుకోరు. లిటిల్ బిట్ ఆఫ్ లక్ ఫ్యాక్టర్ ఉండాలి అంతే. ఇప్పుడు నాకు లక్ ఫ్యాక్టర్ లాస్ట్ సెప్టెంబర్ మంత్ లోనే వచ్చింది. అన్ని మంత్స్ నేను ఖాళీగా ఉన్నా. Okay. నేను ట్రై చేసా. బట్ ఇన్ కేస్ ఆఫ్ ట్రయల్ షిఫ్ట్స్ కి వెళ్ళినా ఓకే. లైక్ రెస్టారెంట్ లో, ఇట్స్ ఓకే ఫైన్. అదొక ఎక్స్పీరియన్స్. ఓకే. లైక్ ఎప్పుడైనా అనుకున్నారా లైక్ మీరు యూకేలో మాస్టర్స్ చేస్తున్నప్పుడు నేను తీసుకున్న డెసిషన్ రైట్ డెసిషనేనా అని ఎప్పుడైనా నాకు ఆలోచన వచ్చిందా? ఫస్ట్ లో అయితే వెన్ యూకేకి ఎంటర్ అవుతున్నప్పుడే కాదు, ఇది నిజంగా చెప్పాలంటే ఇండియాలోనే వచ్చింది. ఓకే. ఇండియాలో ఏమనుకున్నానంటే నాది డిపాజిట్ చేశాక నా యూనివర్సిటీ ఆఫ్ స్టాట్లైట్ కి ఫీజ్ డిపాజిట్ చేయాలి. ఫస్ట్ ఫీజ్ డిపాజిట్ చేశాక లైక్ 5,000 అరౌండ్ పౌండ్స్ డిపాజిట్ చేశా, అరౌండ్ 5,000 pounds. సో డిపాజిట్ చేసాక అనుకున్నా మళ్ళీ నేను తీసుకున్నది కరెక్ట్ డెసిజనా రాంగ్ డెసిజనా. ఓకే. అమ్మ నాన్న వదిలేసి వస్తా కదా, సో వదిలేద్దాము, మళ్ళీ మనీ రిటర్న్ బ్యాక్ వస్తాయి అని చెప్పి అనుకున్నా. బట్ మళ్ళీ అది అర్థం ఆలోచించా, అరే మా పేరెంట్స్ ఇంత అలా ఆలోచించి నా గురించి మనీ పే చేస్తున్నారు, లైక్ ఏదో ఒకటి సాధిస్తుంది అని ఒక నమ్మకం వాళ్ళకి ఉంది. సో నేను తీసుకుంది కరెక్ట్ డెసిషన్. వాళ్ళకి ఆ మీద నా నమ్మకం ఉన్నప్పుడు సేమ్ ఆ రెస్పాన్సిబిలిటీ నేను నిలబెట్టుకోవాలి అని చెప్పి ఒక డెసిషన్ వచ్చింది. సో అక్కడి నుంచి నేను ఇంకా ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో అప్పటి నుంచి ఫిక్స్ అయ్యా, ఓకే నేను మా అమ్మ నాన్న గురించి రైట్ డెసిషన్లో పార్ట్లో వెళ్ళాలి, వాళ్ళు అనుకున్నది నా మీద హోప్స్ ఫుల్ఫిల్ చేయాలి. సో ఐ వాజ్ ఇన్ కరెక్ట్ పార్ట్లో వెళ్తున్నా. కరెక్ట్ పార్ట్లో వెళ్తున్నా. సో దెర్ ఈస్ నో డిస్ట్రాక్షన్స్. లైక్ మంచిగా తీసుకునే డెసిషన్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇది నాకు రైట్ డెసిషన్. నేను ఎప్పుడు రాంగ్ డెసిషన్ అని అనుకోలే, కానీ ఏడుపు వస్తుంది అంతే, మా అమ్మ నాన్న లేరు కాబట్టి. ఓకే. ఇప్పుడు లైక్ చూసుకుంటే యూనివర్సిటీ ఆఫ్ స్కాట్లాండ్కి ఫీజు మీరు తీసుకున్న కోర్స్కి ఫీజు ఎంత? యాక్చువల్లీ నాది 1 year. ఓకే. నాది 1 year కోర్స్. సో ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 28,000 pounds. ఓకే. బట్ ఏంటంటే నాకు స్కాలర్ వచ్చింది. సో ఇన్ స్కాలర్ దగ్గర 7,000 pounds. ఓకే. స్కాలర్. ఓకే. సో ఇట్స్ అరౌండ్ 7,000 వచ్చాక సో ట్యూషన్ ఫీ ఫర్ 1 year 21, లైక్ -7 చేశాక సో 21,000 pounds. ఓకే. సో నేను 3 terms కింద డివైడ్ చేసుకుని పే చేసుకున్నా. ఓకే. సో
మనం విత్ ఇన్ వన్ టర్మ్ లో చేసుకోవచ్చు, బట్ మనీ డిపెండ్స్ లైక్ ఉన్నంత క్లియర్ చేసుకోవచ్చు. ఓకే 3 టర్మ్ లో డివైడ్ చేసుకొని క్లియర్ చేసుకున్నా. ఓకే. ఏదేమన్నా లైక్ మీరు యూకేకి వచ్చి చదువుకొని 1 year మాస్టర్స్ చేసి వెళ్ళడానికి ఒక 30 to 40 lakhs అవుతాయి. ఈజీగా అవుతాయి, ఈజీగా 30 to 40, 35 to 40 ఈజీగా అయిపోతాయి. 40 lakhs ఈజీగా 40. లైక్ డిపెండెన్స్ ఆన్ మీరు తీసుకోవాలి అనుకుంటే, లైక్ ఇప్పుడు బేసిక్ ఏంటి అవుతాయి, పక్క అవుతాయి. టు బి ఫ్రాంక్, ఎందుకంటే నేను 35 or 38 lakhs తీసుకుని వచ్చా. ఐ థింక్ అరౌండ్ 38 or 35 lakhs ఓకే ఇన్ ద మిడ్ ఆఫ్ లైక్ 40 కూడా నేను బేసిక్గా మా నాన్న మనీ కూడా తెచ్చుకున్నా, కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు చేద్దామని చెప్పి. బేసిక్ అయితే లైక్ పక్కా యూనివర్సిటీ ఫీజ్ డిపెండ్స్ ఆఫ్ యూనివర్సిటీ ఫీజ్ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్, మీరు ఎలా ఉంటారా దాన్ని బట్టి. అండ్ కాలేజ్, ఒకవేళ కాలేజ్ ఫీజ్, ఒకవేళ మా కాలేజ్ ఏంటంటే కొంచెం హై ఫీజ్ బట్ గుడ్ స్టాండర్డ్స్. ఓకే లైక్ హై ఫీజ్ ఉంటుంది, బెటర్ ఎడ్యుకేషన్ అండ్ బెటర్ రెప్యుటేషన్ కాలేజ్, సో పర్ఫెక్ట్ టు గెట్ యూనివర్సిటీ. ఓకే కానీ కొంచెం స్ట్రిక్ట్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ చదువుకుంటే ఈజీ, చదువుకోకపోతే స్ట్రిక్ట్ అంతే తేడా. బట్ ఈజీగా 40 lakhs or 35 lakhs పెట్టుకొని రావాలి. ఓకే ఓకే ఓకే. యూకేలో వెదర్ చూసుకుంటే ఆ వెదర్ మీకు సెట్ అయిందా కంపేర్ టు ఇండియన్ క్లైమేట్? స్టార్టింగ్లో అయితే సెట్ అవ్వలే, టు బి ఫ్రాంక్గా. స్టార్టింగ్లో అయితే ఫుల్, నేను వచ్చింది డిసెంబర్లో, అది జాయిన్ కానీ నేను డిసెంబర్ ఎండింగ్కి వచ్చా, లైక్ 3-4 days ముందే. డిసెంబర్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ 27th వచ్చా. ఒక 4 days మంచిగా, నేను అసలు చెప్పా కదా ప్రీవియస్లీ క్రిస్మస్ అని చెప్పి, కానీ క్రిస్మస్ పోయింది లైక్ వచ్చా. సో ఆ టైంలో చలి బాగుంది. లైక్ అప్పుడు అరౌండ్ ఆఫ్టర్నూన్ 3కే చీకటి అయిపోయేది. అరౌండ్ 3కే చీకట, 3:30 మిడ్ ఆ టైంకే చీకట. నేను అనుకునేదాన్ని నేను ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసుకుంటే, అరే అప్పుడే చీకటి అయిపోయిందా, డిన్నర్ చేస్తున్నానా అనే ఫీలింగ్ వచ్చింది. అట్లా డిన్నర్ ఎస్కేప్ చేసేదాన్ని. సో తినేసాక మంచిగా బయట వాక్ అంటే మంచిగా రెడీ అయ్యి మంచిగా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం, చిన్న చిన్న ప్లేసెస్ అని చెప్పి బై వాక్ టెస్కోస్ లైక్ సూపర్ మార్కెట్స్, ఆల్డీ అన్నీ ఉంటాయి కదా. సో ఎక్స్ప్లోర్ చేద్దాం, తెలుస్తుంది ఏమేమి ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో ఏమేమి తీసుకోవాలి, గ్రాసరీస్, అది హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి అట్లా వాక్ చేస్తున్న టైంకే వెదర్ ఫుల్ ఆల్మోస్ట్ 4:30-5:30కే 4 to mid of 5కే ఫుల్ చలి, మొత్తం హ్యాండ్స్ అన్నీ లైక్ రఫ్గా అయిపోయి ఫుల్ మంట వచ్చేసాయి. పక్క గ్లౌజెస్ ఉండాలి, క్యాప్ ఉండాలి, ఎస్పెషల్లీ వింటర్లో. ఎస్పెషల్లీ ఆ టైంలో పొగలు వస్తాయి, పొగలు వస్తాయి, కానీ బాగుంటుంది వెదర్. ఓకే. యూకే వచ్చిన తర్వాత ఎప్పుడన్నా లోన్లీగా ఫీల్ అయినప్పుడు మీ మమ్మీ డాడీ కాల్ చేస్తే వాళ్ళ వాయిస్ వినగానే కళ్ళలో నీళ్ళు ఎప్పుడన్నా వచ్చినాయి? ఆబ్వియస్లీ నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ నేను రోజు ఏడవడం అనేది ఒక ఎమోషన్. లైక్ ఏడుపు అనేది పేరెంట్స్ లైక్ లేని బాధ, లోన్లీనెస్ అలా పక్కన ఈ మూమెంట్లో మా డాడీ నాకు హెల్ప్ చేసేవారు. ఇక్కడ ఎవరిని నమ్మాలో లైక్ మనం అనుకునే వాళ్ళే ఫస్ట్ బాగుంటారు, వెనకాల బాగోరు. సో ఆ సిచ్యువేషన్స్ చాలా ఫేస్ చేసా, నా క్లాస్మేట్స్తోనే ఫేస్ చేసా. బట్ నేను చెప్పా దట్స్ ఫైన్. ఓకే. ఆ టైంలో మా నాన్న అనుకునే, అరే నాకు మా నాన్న ఏది ఉన్నా మా నాన్నకి చెప్పుకునేదాన్ని, ఇట్లా నేను లిటరల్లీ చెప్పాలంటే బీటెక్లో కూడా నాకు చిన్న ఫైట్ అయినాక మా నాన్నకి చెప్తా. అదే కొంతమంది అనుకుంటారు చిన్న విషయానికి పేరెంట్స్ దగ్గరికి తీసుకువెళ్దాం ఎందుకు, మనమే సార్ట్ అవుట్ చేసుకుందాం అని చెప్పి. బట్ నేను అండ్ మా నాన్న లైక్ ఎప్పుడు మేమిద్దరం ఈక్వల్ ఫ్రెండ్స్ లానే లైక్ ఏది ఉన్నా కూడా ఇద్దరం షేర్ చేసుకుంటాం. ఈవెన్ మా నాన్న కూడా అంతే, నేను కూడా అంతే. మా నాన్నకి ఏమైనా కూడా నాన్న షేర్ చేసుకుంటా, నేనేమైనా మా నాన్నకి షేర్ చేసుకుంటా. ఆ టైంలో ఏడుపు వచ్చేది, మా నాన్నకి ఈ టైంలో నువ్వు హెల్ప్ చేసేవాళ్ళు కదా నాన్న, నాకు ఈ టైంలో ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేదు, ఏడుపు వస్తుంది నాకు, ఏం చేయాలని చెప్పి మా నాన్న లైక్ గైడెన్స్ ఇచ్చిండే. కూల్ చిల్, ఎవరో లేరు అనుకో, సింగిల్గానే ఉండు, ఏమవుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఫ్రెండ్స్ కొంతమంది లైక్ ఫ్రెండ్స్ నుంచి గుడ్ నేర్చుకోవచ్చు, బ్యాడ్ నేర్చుకోవచ్చు. గుడ్ ఉన్న వాళ్ళు ఉంటారు, బ్యాడ్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ నుంచి ఒక లెసన్ నేర్చుకో, లైక్ లైఫ్ లాంగ్ ఒక లెసన్ నేర్చుకో, అది మేబీ నీకు లైఫ్లో యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి మా నాన్న నాకు సపోర్టివ్గా లైక్
ఎక్కువ ధైర్యం చెప్పేవాళ్ళు, సపోర్ట్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. సో దానివల్ల కొంచెం కొంచెం ఏడుపు తగ్గింది. బట్ ఏడుపు అనేది స్టిల్ ఈస్ గోయింగ్ ఆన్, స్టిల్ వెళ్తుంది ఏడుపు. ఓకే ఓకే యూకే అడ్మిషన్ అయిపోయింది. వాట్ అబౌట్ అకామిడేషన్ మీరు ఎట్లా చూసుకున్నారు? అక్కడ ఇండియాలో ఉన్నప్పుడే చూసుకున్నారా, ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకున్నారా? లేదు, ఫస్ట్ ఇండియాలో ఉన్నప్పుడే సెర్చ్ చేసుకున్నా, సెటిల్ ఈజీ అని చెప్పి, లైక్ దేశీ స్టూడెంట్స్ అని చెప్పి దాంట్లో మొత్తం లైక్ నాకు కావాల్సిన బడ్జెట్ అండ్ నాకు కావాల్సిన రూమ్ ఎలా ఉండాలి అని చెప్పే వాళ్ళతో డిస్కషన్ చేసా. సో దే గెట్ టచ్ అండ్ వాళ్ళు నేను కావాల్సిన రిక్వైర్మెంట్స్ అండ్ బడ్జెట్ అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాక వాళ్ళు నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి లైక్ మీ బడ్జెట్ అండ్ దిస్ అండ్ సో మీ బడ్జెట్కి మీ రిక్వైర్మెంట్స్కి సో రూమ్ ఇట్లా ఉంటుంది అండ్ వీడియోస్ అండ్ లైక్ షేర్ చేశారు నాకు. షేర్ చేశాక అన్నిట్లో నాకు లిటరల్లీ 4 to 5 షేర్ చేశారు నా బడ్జెట్ ప్రకారం, నా రిక్వైర్స్ ప్రకారం. సో నేను అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకున్నా, లైక్ వాళ్ళు నాకు నచ్చింది, లైక్ వాళ్ళు నా బడ్జెట్లో పెట్టినా మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకున్నా నాకు బెస్ట్ ఏం బాగుంటది అండ్ కాలేజ్ కి ఈజీ టు వాకబుల్ ఈ కూడా చూసుకున్నా. బడ్జెట్ ఒకటే కాదు కదా, కాలేజ్ కి ఇప్పుడు దూరంగా ఉంటే మళ్ళీ కాలేజ్ కి వాకబుల్ లో రాలేము, బడ్జెట్ చూసుకున్నా కూడా. సో కాలేజ్ కి దగ్గరగానే ఈజీగా వాకబుల్ 10 to 15 minutes వాకబుల్ డిస్టెన్స్ లో చూసుకున్నా, అన్ని చూసుకున్నా. రిలేటెడ్ టు అకామిడేషన్ చూసుకున్నాక సెలెక్ట్ చేసుకుని పిక్ చేసుకున్నా, దగ్గర టచ్ అని అంతా అయిపోయాక దెన్ అమౌంట్ డిపాజిట్ పే చేసా. డిపాజిట్ పే చేశాక అలా అంతా అయిపోయింది, ఓకే అయిపోయింది నా రూమ్ అంతా ఓకే. లైక్ కాలేజ్కి 10 minutes వాకబుల్ డిస్టెన్స్, బ్యాక్ ఆఫ్ దట్ కాలేజ్, కొంచెం బ్యాక్ ఆఫ్ కాలేజ్లో ఉంటాను. సో ఆఫ్టర్ దట్ వాళ్ళు నేను ల్యాండ్ అయ్యాక నాకు కాల్ చేసి మొత్తం వాళ్ళే నా ఎయిర్పోర్ట్ నుంచి బయటకి ట్యాక్సీ మొత్తం వాళ్ళే చూసుకుని అంతా చూసుకుని రూమ్ వరకు డ్రాప్ చేసి రూమ్ కీస్ ఇచ్చి అండ్ సో ఇక్కడ లైక్ రూమ్ చూపించి కిచెన్ అండ్ అన్ని చూపించారు. సో అంతా 1 week వరకు వాళ్ళే చూసుకున్నారు, నాకు సపోర్ట్ చేశారు మంచిగా. లైక్ బయట ఇక్కడ మీకు ఫుడ్ నీడ్స్ లైక్ ఇక్కడ లైక్ సూపర్ మార్కెట్స్ లైక్ ఆల్డీ, టెస్కో, సెన్స్బరీస్ అన్ని ఎక్కడ తక్కువ ఉంటా కంపేర్ టు టెస్కో, కంపేర్ టు సెన్స్బరీ, ఆల్డీస్ బెటర్, లిడిల్స్ బెటర్ అని బాగా చెప్పారు, నేను చూపించారు. ఇక్కడ గ్రాసరీస్ తెచ్చుకోండి బాగుంటాయి, మీకు ఇండియన్ ఫుడ్స్ కావాలంటే ఇండియన్ కీ స్టోర్స్ ఉంటాయి. సో దాంట్లో కాస్ట్ ఇంత ఎక్స్ప్లెయిన్ చేశారు, మంచిగా సపోర్ట్ చేశారు. ఒక 1 week వరకు మొత్తం వాళ్ళే సపోర్ట్ చేశారు. హ్యాపీ. ఓకే, వాళ్ళు ఉండడం బట్టి మీకు మొత్తం అంతా చాలా ఈజీ అయిపోయింది. బాగుంది. లైక్ ఏమన్నారు అది సెటిల్ ఈజీయా? సెటిల్ ఈజీ దేశీ స్టూడెంట్స్ ఇన్ యూకే. ఓకే, అది మన తెలుగు వాళ్ళదేనా? మన తెలుగు వాళ్ళదే అండి, మన తెలుగు వాళ్ళదే. ట్రస్టెడ్. ఓకే, బాగా చెప్తారు, మీకు బాగా సపోర్ట్ చేస్తారు. వన్స్ యూ గట్ ఇన్ టచ్ లైక్ మీకు వీసాస్ అన్ని ఫ్లైట్ టికెట్స్ అన్నీ ఓకే అయిపోయాక దాని అకామిడేషన్ సెట్ అవ్వకపోతే మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ దగ్గర సెట్ అవ్వకపోతే దెన్ గెట్ ఏ కాల్ అండ్ గెట్ ఏ టచ్, మంచిగా హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. దెన్ ఈజీలీ మీకు మూవ్ ఆన్ చేస్తారు, మీరు ల్యాండ్ అయిన వెంటనే మీకు సపోర్ట్ చేస్తారు. ఓకే, ఫుడ్, వాట్ అబౌట్ ఫుడ్? షిఫ్ట్కి వెళ్ళి వస్తారు, అసలు ఓపిక ఉండదు. ఓపిక లేకపోయినా సరే ఎట్లా కూడా చేసుకుందాం అని చెప్పి చాలా కష్టపడి ఒక మ్యాగీ చేస్తారు. ఆ మ్యాగీ నోట్లో పెట్టుకోగానే తినబుద్ధి అయ్యదు, అంటే అంత పర్ఫెక్ట్గా మనకు రాదు కాబట్టి. ఆ టైంలో ఆకలి వేస్తుంది ఓ పక్క, ఆ టైంలో మీ మమ్మీ గుర్తొస్తే ఎట్లా ఉండదు మీ ఫీలింగ్? బేసిక్గా నా షిఫ్ట్ అనేది ఆఫ్టర్నూన్ అయిపోతుంది. అమెజాన్ వర్క్ చేస్తా, అమెజాన్ వేర్ హౌస్లో. సో 1 hour జర్నీ లైక్ ఇన్ బాస్కెట్ నియర్ టు ఎడింబర్గ్. సో రిటర్న్ లైక్ నాకు 1 hour షిఫ్ట్ అయిపోయాక నేను ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళనే వస్తా. రిటర్న్ నేను ఇంటికి వచ్చే లోపలికి అరౌండ్ 2:30 or 2 అప్రాక్స్ బై ట్రాఫిక్ వల్ల. సో ఇంటికి వచ్చే లోపలికి గిన్నెలు అలానే ఉంటాయి, లైక్ యుటెన్సిల్స్ అట్లానే ఉంటాయి. అవి వాష్ చేసుకొని రైస్ కుక్కర్లో పెట్టుకొని వెజిటేబుల్స్ కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే ఫుల్ ఏడుపు వస్తుంది. అరే ప్రతి చిన్నదానికి మా అమ్మ మీద డిపెండ్ అయ్యేదాన్ని. ఫుడ్ మా మమ్మీకి వంకలు పెట్టేదాన్ని, ఫుడ్లో ఈ కర్రీలో ఉప్పు లేదు, ఈ కర్రీలో ఇది లేదు అని చెప్పి అట్లా వంకలు పెట్టినా మా మమ్మీ బాగా చేస్తుంది. ఆయన వంకలు పడితే అదొక హ్యాపీనెస్. నేను మా అమ్మ నేను మా డాడీ టీజ్ చేసేవాళ్ళు. ఆ టీజింగ్ గుర్తొచ్చేది, ఈ కర్రీ ప్రిపేర్ ఇప్పుడు ఇది బాగానే ఉంటుంది, ఇప్పుడు నా ఉప్పు నేనే వేసుకోవాలా, నాకు
నా కారం నేనే వేసుకోవాలా, నా ఆనియన్స్ నేనే కట్ చేసుకోవాలా, ఒక బాధతో హ్యాపీనెస్తో మా అమ్మకి ఫోన్ అమ్మ ఇప్పుడు పప్పు చేసుకోవాలా, బీరకాయ పప్పు, లేకపోతే ఏంది పప్పు అంటే ఈజీగా అయిపోతుంది కదా, కుక్కర్లో 2 minutesలో అయిపోతుంది ఈజీగా. అట్లా ఆప్షన్స్ చూసుకుని, కానీ మా అమ్మ ఎప్పుడు లైక్ ఈజీగా కాదు, నీకు పూర్తిగా కడుపు నిండేలా ప్రశాంతంగా హార్ట్ఫుల్గా తినాలి అంటే ఓపికతో చేసుకో, అది లేట్ అయినా పర్లే, 1 hour అవ్వదు ఏ కర్రీకి, మాక్సిమం 20-30 minutes అవుతుంది. సో పక్కన రైస్ కుక్కర్లో పెట్టుకో రైస్, అండ్ పక్క నుంచి టక్ టిక్ టక్ ఫాస్ట్గా వెజిటేబుల్స్ కట్ చేసుకుని ప్యాన్ వేసుకుని మంచిగా కర్రీస్ చెప్తా ప్రిపేర్ చేసుకో అన్నప్పుడు మా అమ్మ నియర్లీ మా అమ్మ ఎంత సపోర్టివ్ అంటే నన్ను మా అమ్మ ఎంత తిట్టిన అంటారు కదా, అమ్మ ప్రేమ నువ్వు అమ్మ దగ్గర ఉన్నప్పుడు కాదు, నువ్వు అమ్మ నుంచి 100 miles 1000 miles దూరంగా ఉన్న అమ్మ ప్రేమ అంతే. తిడతారు, మనం ఏమనుకుంటామంటే అరే అమ్మ ఎందుకు తిడుతుంది అంటే. నాకు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఆలోచిస్తే ఇండియాలో ఉన్న అమ్మాయిలకి ప్రెసెంట్ ఇప్పుడు జనరేషన్లో ఉన్న అమ్మాయిలకి వంట ఒక 98% అమ్మాయిలకి ఎవరికి వంట రాదు, బట్ వాళ్ళు యూకే వస్తే కంపల్సరీ వంట నేర్చుకుంటారు. ప్లీజ్ డామ్ షూర్ ఇఫ్ ఇంక్రీస్ నేర్చుకుని రాకుండా లైక్ లిటిల్ బిట్ ఎక్కువ కాకుండా లైక్ మీ అంశాలకి మీ ఫుడ్ మంచిగా కడుపు ప్రశాంతంగా పడుకోవాలి, స్లీప్ అయ్యాలంటే ఒక 4-5 కర్రీస్ అయినా నేర్చుకొని అమ్మ 100 తిట్టినా 4 ముట్టుకే లేసి నేర్చుకొని రండి, మంచిగా మీకే వచ్చాక తెలుస్తుంది. అమ్మ ఉన్నప్పుడు అంటాను నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నాకు బాధ అనిపిస్తుంది, ఎప్పుడు బాధ అనిపిస్తుంది అంటే మా అమ్మకి కాల్ చేస్తాం కదా, లైక్ మాట్లాడుతున్న చిన్న డిస్కషన్లో మా అమ్మకు ఒక చిన్న మాటలు లైక్ నేను అందుకే మొట్టికే వేసినప్పుడు నువ్వు అమ్మ ఎందుకు వేస్తున్నావు అని చెప్పనేదానివి, అందుకే అంటారు అమ్మ దగ్గర ప్రేమ ఎవరి దగ్గర ఉండదు. పార్వతీదేవి అంతా లైక్ గణేశుడికి అంత ప్రేమ భర్త లైక్ ఉంటారు కదా, సో అంత ప్రేమ అమ్మ దగ్గర ఉంటేనే తెలుస్తుంది. 100 మైళ్ళు పోయినా కూడా అమ్మ ప్రేమ అమ్మనే, అది మాత్రం రియాలిటీ. ప్లీజ్ అమ్మ ప్రేమని మిస్ చేసుకోకండి ప్లీజ్. ఓకే వన్ మోర్ ఫైనల్ క్వశ్చన్, లైక్ ప్రీవియస్గా మీరు చదివింది హైదరాబాద్ కదా, హైదరాబాద్ మల్లారెడ్డి. ఓకే, కంపేర్ టు మల్లారెడ్డి కాలేజ్, ఈ యూనివర్సిటీ ఆఫ్ స్కాట్లాండ్ ఏది ఫేమస్? కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు. ఇప్పుడు మా మల్లారెడ్డిలో ఎవరైనా వింటే నేను ఇప్పుడు మల్లారెడ్డి కాదండి, నా బ్రతుకు హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ చంపేస్తారు, ఏమే అక్కడికి వెళ్ళాక ఎక్కువ మీ కాలేజ్ పేరు చెప్పావు. నేను అలా చెప్పా, మా మల్లారెడ్డి గొప్ప అని చెప్పాను, మా మల్లారెడ్డి తాత గొప్ప అని చెప్పాను, మా యూనివర్సిటీ ఆఫ్ స్కాట్లాండ్ తాత గొప్ప అని చెప్పాను. ఎవరికి ఉండాల్సినవి వాళ్ళకి ఉంటాయి, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లెవెల్స్ వాళ్ళకి ఉంటాయి, ఎప్పుడు మళ్ళీ ఒకళ్ళు తక్కువ చేసి చూడదు. కాలేజ్లో మా మల్లారెడ్డి తాత హాస్పిటల్స్ లైక్ హాస్పిటాలిటీ బాగుంటుంది, లైక్ ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఆయన పేరు ఫేమస్ పాలమిన పూల్ అని, నిజంగా కష్టపడి పైకి వచ్చి మంచి యూనివర్సిటీస్. అంటే మీరు ఇప్పుడు 4 years బీటెక్ మల్లారెడ్డి గారి కాలేజీలో చదివారు, సో మల్లారెడ్డి గారిని ఒక ఇన్స్పిరేషన్గా ఎప్పుడన్నా తీసుకున్నారా? యా ఆబ్వియస్లీ మా ఇంట్లోనే లైక్ మా నాన్న బేసిక్గా నేను కాలేజ్ అయిపోయిన వెంటనే మా ఇంట్లో డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అదే గ్రామ పంచాయతీ డిస్కషన్స్ అంటారు కదా, మా ఇంట్లో నేను కాలేజ్ నుంచి రాగానే ఏ పనులు చేసావు ఏంటి అని ముద్ర స్టార్ట్ అవుతాయి, లైక్ గ్రూప్ సర్కిల్గా వచ్చిన మా అమ్మ నేను మా నాన్న. అప్పుడు మా నాన్న అంటారు, నేను కాలేజ్లో చేసిన చిలిపి లైక్ బంక్ కానీ కాలేజ్ బంక్స్ కానీ క్లాసెస్ బంక్ అని కొడుతుంటే మా నాన్న అంటారు, అసలు ఈ కాలంలో ఆడపిల్లలు ఎలా ఉండాలి, అసలు మల్లారెడ్డి మీ సార్ని మీ తాతని చూసి నేర్చుకోండి, మీ మల్లారెడ్డి తాతని. ఆయన లైక్ చిన్నప్పుడు ఆయన లైక్ ఫస్ట్ స్టార్టింగ్ ఆయన లైక్ సైకిల్ మీద పాలు అమ్మేవాళ్ళు ఆయన ఫస్ట్.
అయిన ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ మ్యారేజ్ అయిన వెంటనే సైకిల్ మీద పాలు అమ్మి లైక్ ఆయన గ్రోయింగ్ ఆన్ దట్ పాలు పూలు ఇవన్నీ అమ్ముకుంటూ వన్ ఆఫ్ స్టేజ్లో మొత్తం ఎంపైర్ని క్రియేట్ చేసుకున్నారు ఆయన. ఇప్పుడు మల్లారెడ్డి అంటే ఓవరాల్ లైక్ తెలంగాణ ఏపీ స్టేట్స్కి తెలియని వాళ్ళే లేరు మల్లారెడ్డి సార్. గ్లోబల్ స్టార్ ఆయన. సో ఆయన ఎప్పుడు తక్కువ చేసి అసలు ఆయన లైక్ ఓపిక లైక్ అంటారు కదా సక్సెస్ అనేది నువ్వు ప్రీవియస్లీ ఎవరైనా చెప్తారు సక్సెస్ అనేది ఒక రోజు అవుతేనే రాదు, 100 రోజులైనా రాదు, 200 రోజులైనా రాదు, ఎప్పుడైనా 10,000 ఒక్క రోజైనా వస్తుంది నీకు సక్సెస్. ఆయన అదే నమ్మి ఆయన అదే క్రియేట్ చేసుకుని ఇప్పుడు ఆయన నమ్మితేనే కదా అంత ఎంపైర్ని క్రియేట్ చేశారు ఆయన. నాట్ ఓన్లీ యూనివర్సిటీస్, నాట్ ఓన్లీ కాలేజెస్, హాస్పిటల్ లైక్ అంతమంది డాక్టర్స్ని క్రియేట్ చేసిన ఆయన ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి అంత కష్టపడితేనే అంటే ఆయన ఎన్ని సంవత్సరాలు కష్టపడాలో అదొక ఇన్స్పిరేషన్ నాకు. మనం ఏమనుకుంటాం చిన్నపిల్లని కష్టపడాలి, బట్ ఆయన చూసి నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే లైక్ వచ్చారు మాస్టర్స్ అయిపోతుంది. ఇప్పుడున్న జాబ్ మార్కెట్లో యూకేలో కానీ లైక్ త్రూఅవుట్ వరల్డ్ మొత్తం మీద ఇప్పుడున్న జాబ్ మార్కెట్లో మీరు చదివిన జాబ్ ఐ మీన్ ఆ కోర్స్కి రిలేటెడ్గా జాబ్ వచ్చే అవకాశం ఉన్నదా లేదా? లైక్ రిలేటెడ్ యూకే కాదు ఓవరాల్గా ఎక్కడ యుఎస్ ఆర్ కెనడా ఆర్ ఆస్ట్రేలియా ఆర్ ఇండియా. బేసిక్ ఆన్ ఇండియా అంటే అందరూ ఏమనుకుంటారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ జాబ్ మార్కెట్ లేదని అనుకుంటున్నారు. ఓకే జాబ్ మార్కెట్ లేదు అనుకోవడం అదొక ఫ్యాక్ట్ అని అనుకుంటున్నారు. బట్ ఏంటి అని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ నా ఫ్రెండ్ ఉన్నారు, నా బీటెక్ ఫ్రెండ్, లైక్ హిస్ నేమ్ ఇస్ కరణ్, నా బెస్ట్ ఫ్రెండ్. సో లైక్ తనకి లైక్ హీస్ ఇన్ బెస్ట్ కోడింగ్. లైక్ తనకి కోడింగ్ స్కిల్స్ చాలా ఉన్నాయి. లైక్ నేను కొంచెం నాకు రాదు, తనకి సూపర్ కంటే సూపర్. సో తను చాలా జాబ్స్కి అప్లై చేశారు బట్ రాలే. ఇన్ ద సెన్స్ ఆఫ్ స్కిల్స్ ఉన్న కూడా జాబ్ లేవు. అట్లానే కొన్ని ప్లేసెస్లో ఏంటంటే స్కిల్స్ లైక్ ఎంత ఉన్నా జాబ్ పొజిషన్ అనేది లైక్ ఆ పర్సన్కి సూటబుల్ అవుతే ఆ జాబ్ అనేది వస్తుంది. లైక్ ఇక్కడ డజంట్ మ్యాటర్ దట్ జాబ్ లేదని కాదు, స్కిల్ అనేది ముఖ్యం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్యూటర్ సైన్స్ చేసా బీటెక్లో, ఇంకా మార్కెటింగ్ చేసా. సో ఐ డూ హ్యావ్ బోత్ నాలెడ్జెస్ రిలేటెడ్ ఆన్ కంప్యూటర్ సైన్స్ అండ్ మార్కెటింగ్. సో ఇఫ్ ఐ గెట్ ఛాన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఐల్ గో, ఇఫ్ ఐ గెట్ ఛాన్స్ ఇన్ మార్కెటింగ్ దెన్ ఐల్ గో. బేస్డ్ ఆన్ ఓన్లీ ఒక్క ప్లేస్లో సెలెక్ట్ చేసుకోకూడదు, జాబ్స్ ఒక్క కంట్రీలో సెలెక్ట్ చేసుకోకూడదు, లైక్ త్రూ ఆల్ అన్నిటికీ అప్లై చేయాలి. దర్ ఈస్ ఎనీ ఛాన్స్ టు గెట్ ఓవరాల్ కంట్రీస్. దట్స్ ఇట్. ఓకే ఫైనల్గా మీ యూకే జర్నీ మొత్తాన్ని ఒక మన తెలుగు సినిమా ఒక టైటిల్తో కంపేర్ చేయాలంటే ఏ సినిమా టైటిల్? అలా అని నేను ఏం చెప్పలేను కానీ లైక్ ఏంటి అలా సినిమా టైటిల్స్ చెప్పట్లయితే చెప్పలేను కానీ ఏంటి అని అంటే జస్ట్ బేసిక్ ఐ మీన్ ఇప్పుడు చూసుకుంటే మీరు పెట్టిన డబ్బులకి ఒక బాహుబలి భారీ బడ్జెట్ సినిమా బాహుబలి ఎపిక్ మొన్న రిలీజ్ అయింది. బాహుబలి ఎపిక్ కాకపోయినా లైక్ ఆ రేంజ్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉన్న ఒక చిన్న స్టోరీ లైక్ అమ్మ నాన్ని అందరూ బెస్ట్ అందరూ వదిలేసి వస్తారు లైక్ లాట్స్ ఆఫ్ డ్రీమ్స్. సో నేను దానికి ఒక పేరు పెట్టే అంత ఏమి లేదు కానీ జస్ట్ ఏంటి అని అంటే ప్రతి ఒక్క వస్తున్న ఆడపిల్లకైనా ఒక అబ్బాయికైనా ఒకటే చెప్తా, లైక్ వన్స్ యూ స్టెప్ ఇన్ యూ షుడ్ నాట్ గెట్ బ్యాక్. లైక్ మళ్ళీ స్టెప్ బ్యాక్ వేయద్దు, అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైతే నువ్వు వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నా నీ దగ్గర జీరో వాల్యూ జీరో మనీ ఉన్నా జస్ట్ నీ దగ్గర ఏడు పర్లే, డజంట్ మ్యాటర్, నువ్వు నీకు ఏడుస్తేనే బాధ పోతుంది. సో ఒకటే చెప్తా, నేను ఏడ్చా, చాలా ఏడ్చా. నాకు యూకే వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ఏడ్చుంటావు? till today. So the days is continuing, like ఏడుపు కూడా continuing. Like approximately how many times?
నియర్లీ ఇట్స్ 10,000 times. 10,000 times. నియర్లీ లైక్ డే అండ్ నైట్ ఆఫ్టర్నూన్ నైట్ వైల్ స్లీపింగ్, ఎప్పుడు పడుకుంటున్నప్పుడు కూడా లైక్ దుప్పడం ముసుకే వేసుకొని బ్లాంకెట్ వేసుకుని అని ఏడ్చే రోజులు కూడా చాలా ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. నాకు జాబ్ అనుకుంటారు పార్ట్ టైం, అరే థింక్ జాబ్ ఉంది కదా ఏముందనే ప్రాబ్లం, లైక్ జాబ్ ఉంటేనే ప్రాబ్లమ్స్ ఉన్నట్టు లేనట్టు కాదు. లైక్ ఇప్పుడు జాబ్ లేని వాళ్ళకి లైక్ వాళ్ళకి లైక్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ మ్యాటర్ ఏంటి అంటే ఒకటే చెప్తున్నా ప్రీవియస్లీ, లైక్ స్టెప్ బ్యాక్ అయితే వేయద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేద్దాం అనుకున్న స్టెప్ బ్యాక్, ఇంకే స్టెప్ బ్యాక్ వేస్తే యువర్ జీరో పర్ఫెక్ట్లీ. ఎందుకంటే మీ పేరెంట్స్ అంత సపోర్టివ్గా లైక్ లోన్ తీసుకుని మరి ఈవెన్ మా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు. ఒకవేళ నేను స్టెప్ బ్యాక్ వేస్తే వాళ్ళ ఫీలింగ్ ఏంటి, వాళ్ళు ఏమన్నారు పేరెంట్స్ కాబట్టి. బట్ కొంతమంది ఏమనుకుంటారు, రిలేటివ్స్ ఇస్ కంపేర్, బయట రిలేటివ్స్ ఏమనుకుంటారా ఏంటి అని చెప్పి అది ఒకటి ఉంటుంది. సో నేనేమంటానంటే రిలేటివ్స్ ఏమంటారని పక్కన పెట్టేసి నీ అమ్మ నాన్న గురించి నువ్వు ఆలోచించు. ఎందుకంటే రిలేటివ్స్ 100 మంది 100 రకాలుగా అనుకోని డజంట్ మ్యాటర్. ఫస్ట్ నీ అమ్మ నాన్న గురించి నువ్వు వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ఏ పాపం ఎవరో వాళ్ళ అమ్మ నాన్న ఫోర్స్ చేయరు, నేను నీకు ఇంత చేసా అంత చేసా. జస్ట్ ఏంటంటే వాళ్ళకి కొడుకుగా కూతురుగా పుట్టినందుకు వాళ్ళకి లైక్ నువ్వేదైతే చేయగలవో అది చెయ్యి. లైక్ వాళ్ళు ఉన్నంత కాలం అని వాళ్ళు చచ్చిపోయినా కూడా ఆ రెస్పాన్సిబిలిటీ, పర్స్పెక్టివ్, లైక్ ఆ రెస్పెక్ట్ అనేది ప్లీజ్ అందరూ అదే లైక్ అబ్బాయి అయినా ఆడపిల్ల అయినా అదే చెప్తా నేనైతే. జస్ట్ ఒకటే చెప్తా, తెలుగు సినిమా టైటిల్ ఏంటి అని అంటే, ఒక్కసారి నువ్వు వస్తే సచ్చేంతకాలం అది సాధించు. అది నువ్వు సచ్చేంత 1 నిమిషం 1 minute ముందైనా అంటారు కదా, నువ్వు చావడానికి 5 నిమిషాలు ఉందని డాక్టర్ చెప్తారు కదా, అట్లానే సేమ్ సచ్చేంత వరకు నీకు సక్సెస్ రాకపోవాలి, డజంట్ మ్యాటర్. సచ్చాక 1 నిమిషం ముందు వచ్చినాక తల ఎత్తుకుని ఇంటికి వెళ్ళు, అది మ్యాటర్. సో సక్సెస్ తెచ్చుకొని ఇంటికి వెళ్ళు, అమ్మ నాన్న హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ మీరు కంపల్సరీ తలెత్తుకొని మీ పేరెంట్స్ తల కూడా ఎత్తి ఇంటికి వెళ్తారని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. యా, మా వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలా మీరు ఫైనల్గా? అండ్ లాట్ ఆఫ్ లైక్ యూకే క్రిష్ అనేది ఒక పోడ్కాస్ట్ ఛానల్ రిలీజ్ అయింది. సో లైక్ పాస్ట్ 1 week బ్యాక్ ఒక ఛానల్ రిలీజ్ అవుతుంది. సో లేటర్ ఆన్ ఇంకా ఛానల్స్ వస్తాయి, ఇంకా మీకు మంచి కంటెంట్ వస్తుంది రిలేటెడ్ ఆల్ స్టూడెంట్స్ అనే కాదు, రిలేటెడ్ ఓవరాల్ స్కాట్లాండ్ ఓవరాల్ థింగ్స్ గురించి, లైక్ స్టూడెంట్స్ గురించి చాలా వస్తాయి. సో కీప్ ఆన్ చూడండి, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ హ్యావ్ ఎ నైస్. థ్యాంక్ యూ సో మచ్.